మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ ఎస్ఐ భవానీ సేన్ పై కేసు నమోదైంది. ఎస్ఐ భవానీ సేన్ వేధిస్తున్నట్లు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీధుల్లో ఉన్న తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఇక ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఎస్ఐ భవానీ సేన్ ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పిఎస్ లో అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు సిఐలతో విచారణ చేపట్టారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలో ఎస్ఐ ఒకసారి సస్పెండ్ అయినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ ఎస్ఐ భవానీ సేన్ పై కేసు నమోదైంది. ఎస్ఐ భవానీ సేన్ వేధిస్తున్నట్లు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి స్వామి. రైట్ కీర్తన, భూపాలపల్లి జిల్లాలో ఎస్ఐ వేధింపులు, కాటారం సబ్ డివిజన్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఎస్ఐ భవానీ సేన్ పైన కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ పై ఆ లైంగిక వేధింపుల కేసు నమోదైనట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుందని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పి ఫిర్యాదు అందడంతో కూడా అతని పైన కేసు నమోదు చేసినట్లు కూడా మొత్తానికైతే పోలీసులు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరం ఎస్ఐ విధులుగా నిర్వహిస్తున్న భవానీ సేన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో కూడా అతనికి పై కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దానిపైన కూడా అంటే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ పైన కూడా అత్యాచారం ఆపై లైంగిక వేధింపులు కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎస్ఐని తరచూ గొడవలు అంటే ఎస్పీని కలిసి కూడా తన మహిళా కానిస్టేబుల్ అయితే గోడు వినిపించుకొని మొత్తానికైతే భూపాలపల్లి ఎస్పీ మాత్రం దానిపైన చాలా సీరియస్ గా తీసుకొని మాత్రము ఇద్దరు డిఎస్పీలు సిఐల విచారణ కూడా చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుల్ను వేధిస్తున్నట్టు కూడా స్థానిక ఎస్ఐ భువన్ సేన్ నిర్ధారణ చేసే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పోలీస్ కస్టడీలో సదరు ఎస్ఐ మాత్రం ఉన్నట్లు కూడా పూర్తి విచారణలో తేలినట్టు కూడా తెలుస్తా ఉంది. అతని పైన కూడా ఆ వేధింపుల కేసు లైంగికంగా వేధించినందుకు కూడా కేసు నమోదు చేస్తూ పాటు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అతని పైన అంటే భువన్ ఎస్ఐలో దానిపైన సర్వీస్ రివల్వర్ అయితే ఏదైతే ఉందో అతన్ని కూడా మొత్తం సర్వీస్ రివల్వర్ ను కూడా స్వాధీనం అయితే చేస్తున్నట్టు కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ కూడా ఆ సమయంలో కూడా ఓ యువతితో కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కూడా ఎస్ఐ అంటే సస్పెండ్ అయినట్టు కూడా అతని పైన వేటు వేసినట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఇది మొత్తానికైతే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఏజెన్సీ జిల్లా పేరు ఉన్న భూపాలపల్లి జిల్లాలో కూడా మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు కూడా అతని పైన మహిళా కానిస్టేబుల్ పైన కూడా లైంగిక వేధింపులు ఆరోపణలతో కూడా మాత్రము ఈ ఎస్ఐ అంటే ఎస్ఐ మాత్రము భువన్ సేన్ కూడా కటకటగా పాలిన నేపథ్యం అయితే భూపాలపల్లి జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.